దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉత్తర దక్షిణ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫానాలు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉత్తర దక్షిణ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతూ ఉన్నాయి. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడింది. ఈ ద్రోణి ప్రభావంతో మరొక 4 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని ఐఎండీ సూచిస్తుంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, హిమబిందు ప్రస్తుతం చురుగ్గా నైరుతి ఋతుపవనాలు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది. ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా ఇటు జిల్లాల వ్యాప్తంగా అలాగే హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో నిన్న కూడా మనం చూసుకోవచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం పైగానే మనకు నమోదైనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే ఈసారి మాన్సూన్ సీజన్ త్వరగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా తొందరగానే మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళ తీరాన్ని కూడా నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి వైపుగా కేరళ నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వితిన్ 24 hours లేదా 2 days కి మన తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల రాక ఉంటుంది. ఆ తర్వాత సమృద్ధిగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మనం ఇప్పటికే ఒక రకంగా భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాము. అయితే గతంలో మనకు మామూలుగా మనకు రోహిణి కార్తీ వచ్చిందంటే మే నెలలో రోడ్లు పగిలేటువంటి ఎండలు కూడా మనకు నమోదవుతాయి. కానీ ఈసారి మాత్రం అసలు ఎలాంటి ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదవ్వలేదు. మే 1 నుంచి కూడా మనకు భిన్నమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. అలాగే ఆ ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగానే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాల వ్యాప్తంగా మనకు ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మాక్సిమం 36 డిగ్రీల వరకే నమోదవుతున్నాయి. అంటే గతంలో మనకు రోహిణి కార్తీ వచ్చిందంటే మే నెలలో వచ్చిందంటే 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి మాత్రం 36 డిగ్రీలు మాక్సిమం. నిన్న మనం చూసుకున్నట్లయితే నల్గొండలో 36 డిగ్రీలు, మిగతా ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, జగిత్యాల ఇలాంటి జిల్లాల మొత్తం కూడా 35, 30 డిగ్రీలు, 32 ఆ డిగ్రీల వరకే నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్ లో కూడా మనకు మాక్సిమం తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మాక్సిమం మనకు కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఒక రకంగా చల్లటి వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ రోజు మనకు మేఘావృతమైనటువంటి వాతావరణం కూడా నమోదవుతుంది. అలాగే బంగాళాఖాతంలో ప్రెసెంట్ గా ద్రోణి కొనసాగుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా ఇటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షపాతం కూడా పలు ప్రాంతాలకు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా 33 జిల్లాలు కూడా ఇక అన్ని జిల్లాలు కూడా ఇటు మెయిన్ గా ఉత్తర తూర్పు జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సో దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మెయిన్ గా ఈ రోజు అయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇదే వేదన మనకు కంటిన్యూగా 4 రోజుల పాటు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అంటే ఏ ప్రాంతాల్లో ఈ రోజు వానలు పడే అవకాశం ఉంది? ప్రెసెంట్ గా అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఓవరాల్ గా
మేడ్చల్లో కావచ్చు, శ్రీలింగంపల్లి ప్రాంతాల్లో కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ కావచ్చు, అందరూ కూడా సపరేట్ గా ఆ మాన్సూన్ టీమ్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ టీమ్స్ కూడా ఎక్కడికెక్కడ కూడా వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా అయితే వాళ్ళకు అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే కమిషనర్ కావచ్చు, ఆయా పరిధిలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ రోజు మనకు నగరంలో ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఆ పరిధిగానే మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఎఫెక్ట్, అలాగే రేపు అల్పపీడనం అంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో పాటు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రేపు కూడా ఎక్కువగా హైదరాబాద్ నగరంతో పాటు ఇటు జిల్లాలో కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక మాక్సిమం ఇక్కడ నుంచి వర్షాలు అనేది ఎక్కువగా సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ మనకు 26% వర్షపాతం నమోదైతే ఈసారి అంతకు మించిన వర్షపాతం మనకు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకు మాన్సూన్ సీజన్ అనేది త్వరగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా వెదర్ వాతావరణం మొత్తం కూడా చేంజెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు అనేవి సమృద్ధిగా మనకి కురిసే అవకాశం ఉంది. కాబట్టి అంటే మనకు మేలో చాలా వరకు కూడా ఎండలు ఎక్కువగా నమోదైతే వర్షాలు మాత్రం అప్పుడప్పుడు కురుస్తాయి. ఎక్కువగా వడగండ్ల వర్షపాతం అనేది మనం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం చాలా భిన్నమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నైరుతి ఋతుపవనాలు కూడా మన రాష్ట్రానికి ఈ నెల లాస్ట్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 1 నుంచి మాత్రం మనకి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. సో అప్పటి నుంచి మాత్రం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఎక్కువగా మెయిన్ గా రైతులు అని చెప్పుకోవచ్చు. ధాన్యం ఎవరైనా బయట ఆరవేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా వెదర్ అప్డేట్ చూస్తూ అలర్ట్ చూస్తూ కూడా వాళ్ళు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ ప్రత్యేకంగా రైతులకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడైతే వర్షాలు నమోదవుతాయో అక్కడ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. మెయిన్ గా ఈవినింగ్ టైంలో వర్షాలు ఎక్కువగా మనకు నమోదవుతాయి కాబట్టి వాహనదారులు ఎక్కువగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ గా నాలాల దగ్గర కావచ్చు, గుంతల దగ్గర కావచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.